నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. ఈరోజు రంజాన్ డే 1. యాడికి పోరు అనుకుంటానా, కానీ మనం బీగాలు తీసుకొని రెడీగా ఉండడం మంచిది. మా మేడం పోతే పోవచ్చు, ఎందుకంటే మా మేడం ఒక్క పొద్దులు ఉండదు. అందుకే నేను కూడా పొద్దున్నే లేచి రెడీ అయిపోయాను. ఏందో పార్సల్ వచ్చిందని మేడం ఫోన్ చేసింది. డ్యూటీ పడింది అనుకున్నా. ఆయన ఆడున్నాడా? ఆ ఇల్లు రెండు ఒకటేగా ఉంటాయి, ఆడికి వినరు. నేను సూరా అంట. గిన్నెలా شو هذا؟ وقول صور صورة. وقول صور صورة. هذا في نفر برا. ఇది ఫోటో తీసి పెట్టమన్నాడు. టైం 12 అయింది. డ్యూటీలు ఏం పర్లేదులే అని బయటకు వచ్చి చూసిన. బయటకు వచ్చే మా మేడం బండి వేసుకుంది. బండి తుడసను కూడా తుడసలా. నేను ఏం అడగను కూడా అడగలా. మేడం వెళ్ళిపోయింది. ఇంకా సాయంత్రం నుంచి డ్యూటీలు ఉంటాయి, అంటే వీళ్ళు తినేదానికి అవి తీసుకురావాల్సి వస్తుంది. మేడం వచ్చింది. వాళ్ళు ఏసీ రిపేర్ చేసే వాళ్ళు వచ్చారంట. అండ్ అయితే ఇంట్లోకి రావించి ఆయన ఏసీ రిపేర్ చేశాను అన్నాడు. ఆయనతో పాటు పోయింది. ఆడ పైన గలీజ్ చేస్తాడేమో అని కవర్లు కూడా ఇచ్చినారు. పైన కవర్లు పెట్టాను. ఎండ వాంచేస్తుంది. ఏడన్నాడు ఆయన? పైన ఉన్నాడా కింద ఉన్నాడా? చూసారా పైనుంచి ఎట్లున్నదో వ్యూ? ఈ పైకి ఏమైనా వినాడా? ఒకసారి పైకి వచ్చి చెక్ చేద్దాం. పైన ఉంటాడు. भाई साहब क्या हाल है? वो बोला ये किस डालो बोला। हाँ, बाद में ये गलीज नहीं होना है. क्या हो गया बिल्कुल इसको? क्या हो गया इसको? దీనిపైన ఉన్నట్టు అన్ని పాత ఏసీలు, నాట్ సెంచరీ ఏసీలు ఇవన్నీ. ఆ పక్క మేడం, అదే తోఫిక్ బాయ్ వాళ్ళ మేడం అవి. అన్ని గొడుగులు చూడండి ఎట్ అయిపోయినాయి. మాడి మసి అయిపోయినాయి గొడుగులు. దీనిపైన లేవే గొడుగులు. అది 7 ఉన్నాయి, 3 ఉన్నాయి. ఇంకోటి ఎంత ఉన్నది చూడు, అది చూడు ఎంత ఉన్నదో. ప్రశాంతంగా ఉన్నది. నుంచి బాగా కనిపిస్తుంది బిల్డింగ్. అది ఇంకా ఎంత హైట్ పోతుందో చూడు. బుర్జ్ ఖలీఫా, బుర్జ్ ఖలీఫా, సౌదీ బుర్జ్ ఖలీఫా. ఇది పెంకుటిల్లు కానీ ఇది. ఆ ఇల్లు చూడు రాజస్థాన్ ఉన్నట్టున్నది. ఇది కూడా బాగుంది పెంకుటిల్లు అయితే. ఎండ వాంచేస్తాం సార్. ఎట్ట గాలి తోలుతుంది కాబట్టి ఉండగలుగుతున్నాం ఇక్కడ, లేకపోతే ఉండలేము. రంజాన్ కదా, ఎవ్వరు తిరగరు ఇంకా పొద్దున పూట. పోలీస్ మామ అయితే తిరుగుతూనే ఉంటాడు.
సాయంత్రం అయితే తిరుగుతూ ఉంటారు. ఇంకా సాయంత్రం 4 నుంచి ఇంకా వీళ్ళు ఒక పొద్దు చెల్లిస్తారు కదా, ఆ టైం నుంచి అప్పటి నుంచి ఇంకా ఫుల్గా బండ్లు ఓన్ తిరుగుతూనే ఉంటాయి. ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది. ఎక్కడ పడితే అడుగు చేస్తాను, ఏం చేయాలా, ఎంగిలి మింగకూడదు. రూమ్లో అయితే ఒక బాటిల్ నిండా ఊసేసిన పొద్దున్న నుంచి. ఇదేమో చెడిపోయినట్టున్నది మోటర్. ఏ గ్యాస్ కా ఏ ఖరాబ్ అవ్వయా ఇక్కడ తగిలిచ్చినాడు. మొత్తం ఇవన్నీ ఎప్పుడు తెచ్చినాడు స్వామి నా పైకి? అసలు నేను ఎప్పుడు వచ్చినాడో కూడా తెలియదు నాకు ఎవరు చెప్పను కూడా చెప్పాల. మామూలుగా ఎవరో ఒకరు వస్తే మేడం చెప్తుంది వాళ్ళతో పాటు ఉండని, కానీ నేను వచ్చింది అసలు నాకు చెప్పను కూడా చెప్పాల. తీసి బిగిచ్చేసినాడు. ఆన్ చేసినాడా గాలికి తిరుగుతుంది అది. గాలికి మొత్తం ఇంకెన్ని ఏళ్ళకి అవుతుందో. టైం ఏమో ఈ ఎండకు కళ్ళు కూడా దొబ్బినాయి. ఏమో 1 గంటగా వస్తుంది. 1 గంట అయింది, 1:14 అయింది. అది ఆడ ఫ్లైట్ పోతుంది. నా దగ్గర ఇంకో ఫోన్ కూడా ఉంది, ఓప్పో. దీనికి కూడా జూమింగ్ చాలా ఉంది. ఒకసారి దీంట్లో జూమ్ చేద్దాం. ఓ అద్దద్దు ఎడ్రా. దీనికి కూడా చాలా ఇచ్చినాడు జూము, కానీ క్లారిటీ ఉండదు అంతగా. ఊగుతుంది వేసి అదొద్దా. కనిపిస్తుందా లేదు మీకు? చూసినారా? అంతగా అవడంలే, క్లారిటీ లేదు. కాకపోతే జూమ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు సపోజ్ ఆ బిల్డింగ్ ఉంది కదా, ఆ బిల్డింగ్ జూమ్ చేస్తాం ఇప్పుడు. అదా చూసినారా ఎంత జూమ్ అవుతుందో? దీనికి కూడా చాలా ఇచ్చినాడు జూమ్ కెపాసిటీ, ఓకే. కానీ క్లారిటీ లేదు అంతే. అంత జూమ్ ఉందో. ఓ అమ్మ, అయిపోయి చచ్చిపోయి క్లారిటీ. చాలా జూమ్ ఇచ్చాడు. దాని పక్కన ఇంకోటి ఉంది టవరు, దాన్ని అయితే చూపిస్తాడు. చూసినారా? ఓ ఇంకా అవుతుంది. కాకపోతే నేను ఊపడంలే, అది జూమింగ్ చేసే కొద్దీ షేక్ అవుతుంది వీడియో. ఇంత చిన్న దాంట్లో కూడా జూమింగ్ బాగా ఇచ్చాడు. ఇది ఇంకోటి పోతుంది, దాన్ని జూమ్ చేస్తా. అద్దు వస్తానే ఊగుతుంది కెమెరా. ఒరే ఇంకా పోతుంది, కానీ పట్టుకోలేకపోతున్నా. అదే అదో అద్దబ్బా, ఇప్పుడు చూడు ఎడో పోతుంది ఫ్లైట్. దీనికి ఇంత జూమ్ ఇచ్చినాడు. అయిపోయిందంట స్వామి, నేను దిగుతా ఉన్నాడు. సారా పెయింటింగ్ రూము మేడంది. దీనికి సపరేట్ రూమ్ చూడు ఎంత బాగుందో. అక్కడ నిలబడుకొని వేసుకునేదానికి, కూర్చొని పెయింట్ వేసేదానికి. మొత్తం ఆడ ఇంకు బాటలు అన్నీ ఉన్నాయి. ఆయా సమయ రెండుసేపు నిలబడుకోలేకున్నాం బయట పైన. నువ్వు ఎప్పుడైనా రా మామ, ఇక్కడ కూర్చుంటా నీడలో. దిగుతున్నాడు స్వామి. సెగ. ఆయన ఒక్క పొద్దు ఉండవు కదా, ఎట్ట చేస్తావు కదా స్వామి ఎండకంటే. ఏం కాదులే, దేవుడు ఉన్నాడంట. సాయంత్రం రావచ్చు కదా ఒక పొద్దు వదిలినాకంటే, ఏం కాదులే అంట. అయిపోయింది, పోయినాడు. టైం అయితే 4:16 అయింది. रोकैयात सुनो आता समोसा بعدين هذا كيات خميس هنا تمس هذا أفغاني ఓకే. أبو سمين ఒకరోజుగా నాకు
వామిటింగ్ వచ్చినట్టు ఉన్నది, ఎట్టో ఉన్నది అసలు. ఎంత టైము ఏ టైంకి వదులుతారనేది, ఒక పొద్దు వదులుతారనేది నాకు తెలీదు. అన్నీ వాళ్ళని ఫాలో అవ్వాల్సింది ఇంకా. అంటే ఒక్కొక్క రోజు అంటే 1 నిమిషం 2 నిమిషాలు తేడా ఉంటుంది, ఈ రోజుకి రేపటికి, మొన్నటికి అట్లా తేడా ఉంటుంది. 1 నిమిషం 2 నిమిషాలు తేడా ఉంటుంది, అంతే, ఎక్కువ ఉండదు, గంటలు ఏముండవు. ఈడ కూడా ఫుడ్ పంచేదానికి రెడీ చేస్తారు. అది ఆడ బండి పెట్టున్నారు, ఒక పొద్దులు ఉండే వాళ్ళకి పంచేదానికి. ఆడ ఇంకొక బండి కూడా ఇచ్చినాయి ఆడ. అది ఆమె అయితే సమోసా కోసం పోయింది. దాంట్లో ఫుల్ బండ్లు ఉన్నాయి, ఆడ పడతాడ. ఆడ కూడా ట్రాఫిక్, ఆమె బయట నిలబడుకోన్నది. కాలిపోతుంది ఏసీ, వేడి హార్ ఫుల్ ఉన్నారు లోపల, వేడిగా పెట్టినారు. ఈ కూల్ అదే వేడి తగ్గుతాయని ఆడ వేడి పెట్టినారు, ఫుల్ వేడి ఉన్నది లోపల. 10 నిమిషం కయ్యా ఇక్కడ పెట్టారు ఏందో బండి ఓపెన్ చేసి జ్యూసులు అవి పెట్టున్నారు. ఆడ పడితే ఆడ బండ్లు పెట్టేది పంచుతారు, జ్యూసులు, కాయలు, అన్నం ప్యాకెట్లు, ఇంకా ఏదో రకరకాల బిర్యానీ ప్యాకెట్లు అట్లా పంచుతూ ఉంటారు. నాకైతే దిమ్మ తిరుగుతుంది ఒకరోజుకే. ఏ హోటల్లో చూడు ఫుల్ ఉంటారో ఈ టైం నుంచి. ఇంకా దగ్గర చూడు రోడ్డు పైకి ఉన్నారు. అబ్బా, వెబ్సైట్లో ఏదో హోటల్ ఉన్నది, రోడ్డు పైకి ఉన్నారు జనాలు. దాని రైట్ సైడ్లో రొట్టెల అంగడేమో ఫుల్ ఉన్నారు, రోడ్డు పైకి ఉన్నారు. ఎట్టా అవును పంపించారులే, అన్నీ ఆమె తీసేసుకుంటుంది. మనం ఊరికే అనుకుంటే చాలు ఆమెతో పాటు. ఇక్కడ ఏకంగా బ్యానరే పెట్టారా, రంజాన్కి ఆఫర్ ఏమైనా పెట్టారట. ఇక్కడ పని చేసే వాళ్ళంతా నిలబడిపోయాడు, ఫుడ్ వస్తుందని. నెక్స్ట్ టయానికి వస్తారు. వీళ్ళు బండ్లు భలే పెట్టేస్తారు బరోల్లో. ఈ మొన్న తీసుకున్నా కదా, అయ్యే డబ్బాలు అయ్యే ఆల్రెడీ నేను రంజాన్ రాకముందే తీసుకున్నా. అవి అప్పుడే అయిపోయినట్టున్నాయి. సేమ్ అయ్యే చిన్న చిన్న గవ్వల్లాగా ఉంటాయి కదా, అయ్యే వీళ్ళు పోయి ఇంకా నూనెలో వేసి వేస్తారు. ఆమె అయితే టైలర్ షాప్కి ఆమె పోయింది. ఇంకా రొట్టెలు తీసుకుంటే మళ్ళీ పోయినాను. ఆమె లహం చేసిందంట, లహం వద్దుమా అని చెప్పిన. అనేసి అష్రా ఇప్పుడు ఈడ పెద్ద టాస్క్. ఆమెమో నన్నే బొమ్మనింది రొట్టెకి. ఇక్కడ మాత్రం అసలు తగ్గరు జనాలు రొట్టెల కాడ. ఆ రొట్టె కోసం అంటే ఆడ బండ్లు పెట్టేసిపోతారు. ఈడ జనాలు చూడు ఎంతమంది ఉన్నారు చూడు. అయ్యయ్యో, ఎప్పుడు నేను పెట్టేది బండి వాజిద్ మా ఫీజు అరవరా. ఇక అన్న పెట్టాలని ఏం చేస్తాం. అమ్మ జీవితం ఎంతమంది ఉన్నారు సార్ ఆడ రొట్టె కాడ. ఒక రొట్టె కోసం నిలబడుకోవాలి కాడ. చూసారా ఎంతమంది ఉన్నారో. ఆడ అంతమంది ఉన్నా కూడా సరసర అందరు లోపలికి వెళ్ళిపోయి తీసుకుంటారు. నేను కూడా చేయి పెట్టి తీసేసుకున్నా. కాలిపోతుంది అయితే ఆడ కట్ చేసేది ఉంటుంది కదా, ఆ బ్లేడ్ కూడా ఇయడం లెవెల్లో సరసరా నేనే చేత్తో మడత పెట్టి పెట్టేసిన కవర్లో. هذا 1 ريال. ايه شوف 6:30 గంట తినేది తెచ్చి పెట్టేసుకున్నాం. ఒక్కరోజుకే పెదాలు ఎండిపోయి నోరు ఎండిపోతుంది. This one? For you. This? Come. Digi, 1 minute. 1 minute. Okay. Okay.
ఈరోజు ప్లేట్ కూడా మారింది. అమ్మా చూద్దాం ఏమి ఇచ్చారు. జ్యూస్ చూసినారా, డబ్బాలు ఇచ్చినారు. తోఫిక్ భాయ్ వాళ్ళ మేడం అయితే ఒక పొద్దు ఉంటుంది. ఈ నుంచి పోతున్నాయి సామాన్లన్నీ, వీళ్ళు ఎత్తుకొని పోతా ఉన్నారు. థ్యాంక్ యూ. నాకు టీ పొడి కావాలని వచ్చిన ఒకటి పోతా ఉన్నాయి సామాన్లు అడిగి. తోఫిక్ భాయ్ లేడు, బయటికి అమ్మాయినాడు. ఆయన వచ్చి ఆయనతో పాటు తిందాం అనుకుంటే ఆయన ఏమో రాలే. ఇంకా టైం కాదు, ఇంకా 10 నిమిషాలు ఉన్నాయి. ఈ లోపల చాయ్ రెడీ చేస్తా. ఇంతకుముందు తెచ్చినాం కదా, ఆడే ఈ కూడా దొరికేది సమోసాలు. ఇది చూడండి జ్యూస్ ఎంత బాగున్నదో. అల్లా కూడా దొరుకుతాను. తోఫిక్ దొరికితే ఈ చికెను, ఇది ఏమంటారు బా, అదే రొట్టెల్లో తింటారు కదా అది. కానీ పూల్ ఇది అన్నము, వైట్ రైస్. ఇది షోర్మా ఏమో, ఇది ఇచ్చినారు. ఇంకా నాకు చూద్దాం తోఫిక్ భాయ్కి ఏమి ఇచ్చినారు. తోఫిక్ భాయ్ అయితే సమోసా, రొట్టె, జ్యూస్ ఎత్తుకొచ్చినాడు. ఆ 2 గిన్నెలు అయితే ఉన్నాయి. మనమైతే నీళ్ళు తాగుదాము. పొద్దున్న నుంచి ఇదే ఫస్ట్ టైం తాగడం. खजूर तो मेरा रूम पे है। अम्मा खजूर मेरा रूम पे है। कैसा मेरा है खजूर करना चाहिए। क्या है खाना में, क्या है आपका अभी? ये चिकन है। ये लो। कैसा लगा, पहले एक्सपीरियंस बोलो, कैसा लगा? अच्छा लगा। क्या है इसमें, क्या है? इसमें पूल है, इसमें है शोरबा। शोरबा। मेरा भी पूल है। ये तुम्हारा है। मैं ये बोला उसको, तुम लहंग करेगा दो, मैं तो भी दिएगा। ये तुम्हारा है, पकड़ो उधर रख लो। बस यही है, लहंग नहीं है। मुमकिन इसमें नहीं है लहंग, ये जिबना ऐसा है, ये जिबना है। ये भी लहंग है, ये भी लहंग है। तुमको पूरा लहंग दिया, ये भी लहंग दिया। ఆయన అన్ని మటన్ ఇచ్చినారు. జిబినా ఇద్దరు ఒక బస్ తుమ్లేవు. ఫస్ట్ తమరు ఒక గ్లాస్ నీళ్ళు తాగినాం కదా, అప్పటికే పానం లేసి ఇచ్చినట్టే నాకైతే. ఎప్పుడు తినేది, ఎంతవరకు తింటాం అంతవరకు తిని మళ్ళీ ఎత్తిపెట్టేసి రాత్రి తినేది. పనుకునేటప్పుడు తినేసాం అనుకునేది. మేమైతే తిన్నాము. డే 1 రంజాన్ అయితే అయిపోయింది. మళ్ళీ మిగిలించుకున్నాము రాత్రి తినేదానికి, చాలా ఉన్నాయి. ఇంకా ఈ రాత్రికి మళ్ళీ ఇద్దరం కలిసి తినేస్తాము. మో ముష్కిల్ అన్న మాఫీ ఫక్కరా, మో ముష్కిల్. నాకు తోఫిక్ భాయ్కి ఒకేసారి డ్యూటీ పడింది. కయాత్, సేమ్ కయాత్కి. నా బండిలో పోతా రాయా అంటే ఆయన రాలా, ఆయన బండి వేసుకొని పోతాడు సపరేట్గా. ఇంకా నేను పోతున్నా, ఇదే ఫైనల్ డ్యూటీ. 9-19 అయింది. నేను ఇద్దరం పోతున్నాం. మర్చిపోయిందంట కూల్ డ్రింక్ కోసం అయితే వచ్చినాము. కూల్ డ్రింక్ కావాలంట. వీళ్ళు ఎప్పుడు మిరిండా అనేది అవుతా ఉంటారు. అది బాటలా ఖాళీ షీల్ అనే మూ ముష్కిల్ అంత షనే షీల్ బస్ కలాస్ అన్న ఏ ఆనా తోఫిక్ డ్యూటీలు అయితే అయిపోయినాయి. తోఫిక్ భాయ్ రూమ్లోకి వచ్చిన. తోఫిక్ భాయ్ చికెన్ చేద్దామని చెప్పి చికెన్ ఇప్పించుకున్నాడు. ఇదేం కప్పినాడు దీనికా, ఎవరినో చూసిన టక్కని మనిషి అనుకుంటారు, సత్తారు భయపడి. చికెన్ చేయి బ్రో అని చెప్పి చికెన్ వాళ్ళ ఇంట్లో తీసుకొని మొత్తం కుందేసి పెట్టాడు. ఇది ఎత్తుకొని పోయి రాత్రికి చికెన్ తినేదానికి. సాయంత్రం మిగిలినవి చాలా ఉన్నాయి ఆడ, కానీ ఆయన చికెన్ చేసుకుందాం ఇంక బ్రో అని చెప్పి తెచ్చినాడు. చికెన్ అయితే రెడీ అయిపోయింది, చేసిన. కానీ నూనె ఎక్కువగా వేసిన, బాగుంటుంది. తోఫిక్ భాయ్ వస్తే వేసుకొని తినేయడమే. నా డ్యూటీలు కూడా అయిపోయినాయి, బీగాలు కూడా ఇచ్చేసిన. ఈరోజు అయితే ఇట్లా గడిచింది ఈ ఫస్ట్ డే. సో వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. నెక్స్ట్ వీడియో వెళ్దాం. బై బాయ్, గుడ్ నైట్.